నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి. నేడు మనం ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ కాజు బర్ఫీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు పాలు, పంచదార, స్వీట్ కార్న్, కాజు, నెయ్యి. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్స్కి ఒక చిన్న కప్పు కాజు తీసుకొని నీటిలో ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. దానిని వలిచిపెట్టి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. వాటర్ ఏం యాడ్ చేయకుండానే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. వీటిని ఒక బౌల్లో తీసుకున్నాను. అదేంటి స్వీట్ కార్న్ పచ్చిగానే తీసుకున్నారు, పచ్చి స్మెల్ వస్తుంది కదా అని మీకు డౌటే అవసరం లేదండి. మీరు కావాలంటే ఉడకబెట్టి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న కాజును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నలగట్లేదు అని అనుకుంటే కొంచెం కొంచెంగా పాలను కూడా యాడ్ చేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వేసి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇలా కలిపే ప్రాసెస్లోనే స్వీట్ కార్న్లో ఉండే పచ్చివాసన పోతుందండి. పేస్ట్ దగ్గర పడింది కదా, ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వలన అడుగు పట్టకుండా ఉడుకుతుంది. ఈ పేస్ట్లోకి కాచి చల్లార్చిన పాలను మాత్రమే యాడ్ చేయాలి. అప్పుడు ఈ బర్ఫీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి, లేదంటే అడుగు పట్టే అవకాశాలు ఉంటాయి. ఇలా కలుపుకుంటూ దగ్గర పడేటప్పుడు 1 కప్పు పంచదారను యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పంచదార కరిగి ఈ మిశ్రమం అనేది లూజ్ అవుతుందండి. అలా సిమ్లో పెట్టుకుంటూ కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ అడుగు పట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ విషయం చెప్పాలండి, ఈ స్వీట్ 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదని గుర్తుపెట్టుకోండి. బర్ఫీ అనేది ఇలా ఉడకాలండి. ఇలా దగ్గర పడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చి నెయ్యి రాసి పెట్టుకున్న పాలిథిన్ కవర్లో వేసి వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకుంటూ చపాతీ కర్రతో మనకు కావాల్సిన థిక్గా ఒత్తుకొని పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ప్లేట్లో తీసుకుంటే టేస్టీ స్వీట్ కార్న్ కాజు బర్ఫీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి.